221 పరుగుల భారీ లక్ష్యం. క్రీజులో రోహిత్ శర్మ, ఎదురుగా కేకేఆర్ బౌలర్లు. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి అయిపోయే వరకు ఒక్క నిమిషం కూడా కనురెప్ప వేయనివ్వని హై వోల్టేజ్ డ్రామా. ఐపీఎల్ 2026 రెండో మ్యాచ్లోనే ఒక హిస్టారిక్ రికార్డు క్రియేట్ అయింది. కోహ్లీ రికార్డు బ్రేక్ చేస్తూ రోహిత్ శర్మ సృష్టించిన కొత్త చరిత్ర ఏంటి? అలాగే 220 రన్స్ కొట్టి కేకేఆర్ ఎక్కడ తప్పు చేసింది? ఐపీఎల్ 2026లో ప్రతి మ్యాచ్ విశ్లేషణ, ఇలాంటి ఇంట్రెస్టింగ్ రికార్డ్స్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన RLG క్రికెట్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మన తెలుగు క్రికెట్ ఫ్యామిలీలో మీరు కూడా చేరుకోండి. ఈ మ్యాచ్ అనాలిసిస్ మన RLG క్రికెట్ లో ఇప్పుడే మొదలైంది. 14 ఏళ్లు, ఒక దశాబ్దం పైగా ఎదురుచూపులు. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కి ఈ రాత్రి ఒక కల నిజమైనట్టు ఉంది. సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ గెలవలేరు అన్న శాపాన్ని వాంకాడే సాక్షిగా ముంబై చెరిపేసింది. ముందుగా టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ మీద కొంచెం గడ్డి ఉండడంతో బౌలర్లకు సహకరిస్తుందని భావించారు. కేకేఆర్ బ్యాటింగ్ రహానే అండ్ రఘువంశీ షో. పవర్ ప్లేలోనే కేకేఆర్ ఓపెనర్లు పిన్నలెన్, అజింక్య రహానే ఆకాశమే హద్దుగా చెలరేగారు. పవర్ ప్లే ముగిసేసరికి కేకేఆర్ 75 for 1 స్కోర్తో ఎంఐ మీద ఒత్తిడి పెంచారు. రహానే క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 40 బంతుల్లో 67 పరుగులు చేసి టీంకి మంచి పునాది వేశాడు. డెబ్యూటెంట్ స్పార్క్. యువ ఆటగాడు రఘువంశీ 29 బంతుల్లో 51 రన్స్ చేసి తన టాలెంట్ ఏంటో చూపించాడు. డెబ్యూ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. చివరి ఓవర్లలో రింకు సింగ్ తన మెరుపులతో కేకేఆర్ కి 20 ఓవర్లలో 220 భారీ స్కోర్ సాధించింది. ఎంఐ బౌలింగ్ షార్దుల్ ఠాకూర్ ఇంపాక్ట్. లార్డ్ షార్దుల్ 444 పరుగులు నమోదైన ఈ మ్యాచ్ లో షార్దుల్ ఠాకూర్ 4 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. అతనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. బుమ్రా ఈ మ్యాచ్ లో వికెట్లు తీయలేకపోయినా ఎకానమీ 8.8 మెయింటైన్ చేశాడు. హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీశాడు. ఎంఐ రన్ చేజ్. రోహిత్ అండ్ రెకల్టన్ ర్యాంపేజ్. హిస్టారిక్ పార్ట్నర్షిప్. 221 రన్స్ అంటే ఎవరైనా టెన్షన్ పడతారు. కానీ రోహిత్ శర్మ 38 బంతుల్లో 78 మరియు ర్యాన్ రెకల్టన్ 81, 43 బంతుల్లో. ఇద్దరూ కలిసి కేకేఆర్ బౌలర్లను ఉతికి ఆరేశారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు కేవలం 71 బంతుల్లోనే 148 పరుగులు జోడించారు. రోహిత్ రికార్డ్. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించి ఐపీఎల్ లో ఒకే టీం మీద అంటే కేకేఆర్ పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. రికల్టన్స్ పవర్. సౌత్ ఆఫ్రికా ప్లేయర్ రియాన్ రికల్టన్ 81 పరుగులు చేసి ఇన్నింగ్స్ లో 8 భారీ సిక్సర్లు కూడా బాదాడు. ద ఫినిషింగ్ టచ్. సూర్యకుమార్ యాదవ్ 16, తిలక్ వర్మ 20. త్వరగా అవుట్ అయిన హార్దిక్ మరియు నమన్దీర్ మ్యాచ్ ని ఫినిష్ చేశారు. 19.1 ఓవర్లలోనే ఎంఐ లక్ష్యాన్ని చేరుకుంది. కేకేఆర్ బౌలింగ్ లో వైభవ్ అరోరా మరియు వరుణ్ చక్రవర్తి ధారాళంగా పరుగులు ఇచ్చారు. గ్రీన్ బౌలింగ్ చేయకపోవడం కేకేఆర్ కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఈ విజయం ఎంఐ ఫ్యాన్స్ కి ఒక పెద్ద ఊరట. మీరు ఏమనుకుంటున్నారు? రోహిత్ శర్మ ఫామ్ ముంబైకి కప్పు తెచ్చి పెడుతుందా? కింద కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని అప్కమింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.